హలో, ఇగో నేనైతే కొబ్బరి బిర్యానీ అయితే చేస్తున్నాను. మనదైతే ఒక కాయ తీసుకున్నాం, కొబ్బరికాయ కొట్టిన. అయితే ఇది ఏంటంటే పూజకు కొట్టినాం కదా, ఆ కాయ ఉంది, అందుకని ఈ కాయ తీసుకున్నా. దీంతో చిన్న ముక్కలు కట్ చేసి కొబ్బరి పాలు తీద్దాము. నేనైతే ఇవి కొబ్బరి పాలు ఏంటంటే మిక్సీలో వేసి 3 సార్లు వడగట్టాలి. ఇగో కొబ్బరి పొడి, ఇది మనము ఏంటంటే కూరలలో ఏదైనా వేపుల్లో దీంట్లో వేసుకోవడానికి నేనైతే ఎండబెడుతున్నా. వాటర్ వచ్చే వరకు తీయాలి. తెల్లగా వచ్చే వరకు అంటే పాలు కూడా తెల్లగా ఉంటాయి కాబట్టి మీరు అది అనుకోమాకండి. వాటర్ వచ్చే వరకు ఒక 3 సార్లు తీస్తే సరిపోతుంది. మనకు దీనికి ఎంత పడుతుంది అన్నది చెప్తాను. పచ్చిమిరకాయ, ఇగో కొత్తిమీర, పుదీనా ఇవన్నీ మిక్సీ పడుతున్నా. పచ్చిమిరకాయలు కూడా ఇస్తా, ఇందులో పచ్చిమిరకాయలు కూడా మిక్సీ పడతా. చాలు. దాంట్లోకి అన్ని పదార్థాలు నేను ఎక్కువ వేయట్లేదు, మా వాడు చెత్త తినని అంటాడు. ఇవి బఠానీ 2 ఆలు వేస్తున్నా, నేను 2 గుడ్లు వేస్తున్నా. ఓకేనా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మెత్తగా ఇది ఇలా ఇగో నూనె అయితే వేసా, కొంచెం నెయ్యి వేద్దాం. ఓకేనా, కొంచెం నెయ్యి వేసా. దీని తర్వాత కాగినది కదా, ఓకే సరే. ఇప్పుడు లవంగాలు ఎక్కువ పడుతున్నాయి, యాలక్కలు ఏమంటారు, యాలక్కాయలు. ఇగో అన్నీ కలిపినాయి ఇవి. ఓకేనా, అవి వేగనిద్దాము. అవి చిట్టపట అంటాయి. ఈలోపు ఇవి కూడా వేగుతున్నాయి కదా, ఎందుకంటే కొత్తిమీర పుదీనా గ్రైండర్ పెట్టాం కాబట్టి ఇవి కొంచెం వేగినాక వేద్దాం. ఇప్పుడు ఇవి బాగా కొంచెం ఆయిల్లో వేగాలన్నమాట. వేగనిద్దాం కొంచెంసేపు ఆయిల్. ఇప్పుడైతే బాగా వేగినాయి ఇవన్నీ. ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఏమంటారు, కొత్తిమీర పుదీనది, ఇది వేసేద్దాం. ఇది ఆయిల్ మంచిగా తేలే వరకు వేగాలి. ఇదిగో ఇవి పాలు కొలత వేద్దాము. 1 గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు, 3 అయినాయి. మళ్ళీ దీంట్లో కొన్ని నీళ్ళు పోద్దాం. 4 గ్లాసులు బాస్మతి రైస్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. మనం 4 గ్లాసులు నీళ్ళు, నేను నీళ్ళు కలిపాను, 1 గ్లాసు ఉంది. 4 గ్లాసులు పాలు అయినాయి, కొబ్బరి పాలు. ఇప్పుడు మనం బియ్యం 2 గ్లాసులు వేయాలి. కరెక్ట్గానే కొలత వేసుకోండి. ఏదో మెత్తగా అవుతుంది, శుద్ధ ఏమో అవ్వదు. తర్వాత కొంచెం చల్లబడ్డాక బిర్స్ అవుతుంది. కరెక్ట్గా 2 గ్లాసులు ఉన్నాయి. కేజీ తెచ్చాము ఆల్రెడీ, ఒకసారి ఉండాం కదా ఇది. ఇప్పుడు దీన్ని కడుక్కుందాం మనం. ఓకేనా, చూసారా, ఇదో ఇది ఆయిల్ వచ్చింది. ఇట్లా ఆయిల్ వచ్చే వరకు మసాలాలు వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చివాసన అనేది ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెము మనము గరం మసాలా తెలుసు కదా, అది వాడుతాం. నేను బిర్యానీ పొడి అని ఆ పొడి ఈ పొడి ఏ పొడి వాడను. నేనైతే గరం మసాలా కొట్టి పెట్టుకుంటా కదా, అది మాత్రమే వాడతా. అది కూడా దగ్గర పడ్డది. ఇగో చాలా ఎక్కువ, ఆల్రెడీ అవి వేసాం కదా, ఇది మొత్తానికి అదే అన్నమాట. ఇప్పుడు ఆ వాటర్ అంతా పోసేద్దాం. ఈ వాటర్ పోసేద్దాం. ఇప్పుడు ఇది పెద్ద పనండి, గిన్నెలు అన్నీ పడతాయి. ఇప్పుడు వేసేసాం కదా, మనము సన్నుప్పు కంటే కళ్ళుప్పు బాగుంటుంది. కళ్ళుప్పు తీసుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ నేను అందులో వేసా కదా, ఇంత వేస్తున్నా. చూసి వేద్దాం.
ఇది కల్లుప్పు కదా, చాలు. బియ్యం కడిగి పెట్టేశాను. ఇప్పుడైతే ఇది మరగాలి, చూద్దాము. ఇదిగో మరుగుతుంది. ఇదైతే పొంగకుండా చూసుకోవాలి. ఎందుకంటే పొంగకుండా చూసుకోవాలనేదంటే ఏంటంటే కొబ్బరి పాలన్నీ పైకి వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఏదైనా సరే పొంగితే టేస్ట్ ఉండదు. సాంబార్ అయినా ఏదైనా సరే పొంగితే టేస్ట్ ఉండదు. పొంగకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు రైస్ వేద్దాము, ఓకేనా. ఇదిగో రైస్ అయితే వేస్తున్నా. ఓకే, రైస్ వేసా. దీన్ని కలపాలన్నమాట. ఇది చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడో ఒక్కసారి చేస్తే అంత టైం ఉండదు దీనికి, ఎందుకంటే పని ఎక్కువ అన్నమాట. పని ఎక్కువ కాబట్టి సరే ఇవాళ మా అబ్బాయి ఇంటికాడ ఉన్నాడు కదా, సరే చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు ఉప్పు చూడాలన్నమాట. ఇందాక మనం ఉప్పు కొంచెం వేసాం కదా. ఉప్పు కారం సరిపోయింది. కరెక్ట్గా లెక్కతోనే వేస్తా, డౌట్ కొద్దీ చూడను. ఎప్పుడన్నా ఇలాంటి బిర్యానీలు వండినప్పుడే చూస్తే, ఎందుకంటే కూరలు అయితే కలుపుకోవచ్చు, ఇదైతే కలుపుకోలేం కదా. అందుకే ఇప్పుడైనా పొంగకుండానే చూసుకోవాలి. సెగ పెట్టేసేసి మనం బయట ఏదో పనులు చేయొద్దు. మీరు పని ఉందనుకో మీడియం సెగ పెట్టుకొని వెళ్ళండి. పొంగదప్పుడు మనకి ఎంత కావాలో అంతే ఉడుకుతుంది. చూసారా, దీన్ని కొంతసేపు అట్లా వదిలేద్దాం, ఓకేనా. ఇక ఫైనల్ టచింగ్ చూద్దామా. ఓకే, అయిపోయింది కొబ్బరి బిర్యానీ, ఓకేనా. చూద్దాం. దీంట్లోకి ఏ కర్రీ కూడా అవసరం లేదబ్బా, ఏ కర్రీ కూడా అవసరం లేదు. సూపర్గా ఉంటుంది తింటే, ఓకేనా. మేమైతే కర్రీ ఏమేమి వండుకోము, శుభ్రంగా ఇదే తింటాము, ఓకేనా. అయిపోయింది, ఓవర్, తినేద్దాం. చలో తిందాం. ఇదిగో ఇక అయితే చేసా కదా, తింటున్నా. నేనైతే ఎగ్గు పక్కన పెట్టుకొని తింటున్నాను, ఓకేనా. సూపర్ వచ్చింది. ఓకే, మీరు కూడా బిర్యానీ చేసుకొని తినండి. నేనైతే ఇదిగో ఫస్ట్ ముద్ద అయితే మీకే పెడుతున్నాను. మీరు తిని చూడండి ఎలా ఉందో, టేస్ట్ చెప్పండి, ఓకేనా. అగ్గో బిర్యానీ మీకే, తినండి ఒక ముద్ద, ఫస్ట్ ముద్ద, ఓకేనా. బాయ్.